హాయ్ అందరికీ, నా పేరు అనుష. మీరు అయితే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే బాగా బాయిల్డ్ అయితే చేసుకుంటున్నాను. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మెయిన్ ట్రిక్ అయితే ఇదే. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక నేనైతే వాటర్ అయితే బాగా మరిగేదాకా అయితే ఉంచుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ పిండి వచ్చేసి ఆశీర్వాద్ అయితే తీసుకుంటున్నాను. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు పిండి అయితే తీసుకొని పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 గ్లాసెస్ ఆఫ్ పిండి అయితే తీసుకొని ముందుగా పిండిలో అయితే మనం ఇందాక మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి తీసుకొని ముందుగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఏంటంటే వాటర్ బాగా బాయిల్ ఉంటాయి కాబట్టి అస్సలు చేత్తో అయితే ట్రై చేయకండి. ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసుకొని పిండిని అయితే ఉండలేకుండా ఎక్కడ పిండి అనేది కనిపించకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. గరిటెనే వాడండి, చేతి అయితే అస్సలు ఆడొద్దు, కాలుతుంది. కొద్దిసేపు అయ్యాక పిండి అయితే చల్లబడుతుంది, అప్పుడు యూజ్ చేయొచ్చు. మన చేతితో పిండిని ముద్దుగా నీట్గా తడుపుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే ఒక గరిటె తీసుకొని పిండిని అయితే నీట్గా అయితే కొంచెం కొంచెంగా కలుపుతున్నాను. మనకి ఇంకా నెక్స్ట్ కొన్ని వాటర్ అయితే యాడ్ అవుతాయి కదా, మనకు కావాల్సిన ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసి పిండిని అయితే సాఫ్ట్గా మెత్తగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, చేతితో ఇంకా పిండిని బాగా మెత్తగా అయితే పిసుక్కోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ పిండిని కూడా నేను అసలు నానబెట్టట్లేదు. ఇన్స్టాంట్గా పిండిని అయితే తడిపేసి వెంటనే చపాతీస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. నేనే 100% షూర్. నేను ఎప్పుడు చపాతీస్ చేసినా సేమ్ ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతాను. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ వచ్చేసి బాగా మరిగించుకోవాలి. ఎంతలా మరిగించుకోవాలంటే బబుల్స్ రావాలి. అలా మరిగించుకున్న వాటర్ని మనం పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేరే స్పూన్తో అయితే కలిపించుకోవాలి. కలిపిన తర్వాత మనం చేతితో నీట్గా ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకా నార్మల్గా అన్నీ మనం చపాతీ పిండి కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు అన్ని చపాతీస్ ఒకేసారి రుద్ది ఒకేసారి కాల్చుకున్నా పర్వాలేదు, లేదా ఒక్కొక్క చపాతీ చేసి ఒక్కొక్కటి వెంటనే కాల్చినా పర్వాలేదు. ఎలా చేసినా సరే మీకు ఈ ట్రిక్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. ఇదైతే నా గ్యారంటీ. కంపల్సరీగా అయితే వర్కౌట్ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ అన్ని చపాతీస్ ఒకేసారి రుద్దిన తర్వాతే లాస్ట్లో కాలవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను చపాతీస్ అన్నీ రుద్దిన తర్వాత ఒక్కొక్క చపాతీ అయితే కాలుస్తున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూడండి, నేను చపాతీ కాలుస్తున్నాను. చపాతీ అయితే వీడియోలో చూడండి, చపాతీ అయితే చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది. చపాతీ చూడండి ఎంత నీట్గా పొంగుతుందో. మీరు చేసినా కూడా సేమ్ ఇలాగే వస్తాయి చపాతీలు, నో డౌట్. చాలా ఈజీ ట్రిక్ అయితే ఇదైతే ఇంతవరకు యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పలేదు, నేనైతే చెప్తున్నాను. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నా చపాతీలు చూడండి ఎంత నీట్గా పొంగుతున్నాయో. మీకు కూడా సేమ్ అలాగే వస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మీకు ఈ ట్రిక్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. నన్నైతే ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. నేను ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే కాల్చిన తర్వాత ఇంకో టిప్ ఏంటంటే, మనం చపాతీ కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి పైనుంచి ఇంకో గిన్నె అయితే ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి మొత్తం గాలి తాకి మళ్ళీ ఆరిపోయే ఛాయిస్ ఉంటుంది. ఇదైతే ఇంకో సెకండ్ ట్రిక్ అయితే. కాల్చిన వెంటనే వేరే గిన్నె అయితే మూసి ఉంచుకోవాలి. అలా ప్రతి చపాతీకి అలాగే చేయాలి. దానివల్లే సగం హీట్ అయితే లోపల ఉండిపోయి చపాతీలు కూడా చాలాసేపు వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూడండి నా చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. నేను చపాతీ అయితే కొంచెం కొంచెంగా మడుపుతున్నాను. లాస్ట్ ఎండ్ వరకు అయితే ఆ చపాతీ అయితే నీట్గా ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరైతే ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.